హాయ్ అండి. ఈరోజు మనం కందిపప్పు పొన్నగంటి కూర టమాటా కలిపి ఎట్లా వండుకోవాలో తెలుసుకుందాం. ఈ పప్పు ముందు నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఈ గ్లాస్తో గ్లాసుడు పప్పు 2 గ్లాసులు నీళ్లు తీసుకుని బాగా కడిగి నానబెట్టే. పొన్నగంటి కూర దీన్ని కోసుకుందాం. ఫ్రెష్ది ఆర్గానిక్. దీన్ని బాగా కడిగి ముక్కల కింద కోసుకోవాలి. అలాగే 3 టమాటాలు బాగా కడిగి కోసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలు ఇవి కూడా బాగా కడిగి కొయ్యాలి. ఇందులో పప్పు వేసుకున్నాం. పప్పులో ఇందులో ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర. ఆయిల్ తొందరగా పప్పు ఉడకాలంటే కొంచెం ఆయిల్ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం 2 టేబుల్ స్పూన్స్. పచ్చిమిరపకాయ ఎక్కువ వేస్తే పప్పు టేస్ట్ అనేది వచ్చుద్ది, అందుకని కారం తక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, ఇది ఆప్షనల్. టేస్ట్ వచ్చుద్ది. చింతపండు వేస్తే అవసరం లేదనుకుంటే వేసుకోక్కర్లేదు. నేనైతే వేస్తాను. స్టవ్ మీద పెట్టి 6 విజిల్స్ రానివ్వాలి. 6 విజిల్స్. స్టవ్ కట్టేసాను. 6 విజిల్స్. ఇది చల్లారినాక పప్పు ఉడికిందో లేదో చూద్దాం. విజిల్స్ అనేది పప్పును బట్టి విజిల్స్ రానిచ్చుకోవాలి. ఒక్కొక్క పప్పు తొందరగా ఉడుకుతుంది, ఒక్కొక్కటి తొందరగా ఉడుకుతుంది. పప్పు మూత తీసేసాము. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి దీంతో బాగా మెదపాలి పప్పుని. పప్పు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. పొన్నగంటి కూర మనకి హెల్త్కి చాలా మంచిది, కంటికి చాలా మంచిది. పొన్నగంటి కూర విడిగా అయితే తినలేరు కదా. ఇలా పప్పు టమాటా వేసినప్పుడు ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా బాగుంటుంది. స్టవ్ వెలిగించి నూనె పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి ఆప్షనల్, మీ ఇష్టం అండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిపోయినవి ఇవి కట్టేసి ఇందులో కొంచెం ఇంగువ టేస్ట్, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ టేస్టీ పొన్నగంటి కూర టమాటా పప్పు రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. బై.